హాయ్! నేను ఈరోజు వేలంగి ఊరు కోసం చెప్పబోతున్నాను. వేలంగి స్కూల్లో కానీ, కాలేజీలో కానీ ఎవరైనా చదువుకునే వాళ్ళు అయితే కామెంట్ చేయండి. వేలంగి ఈ ఊరు అందరూ జమీందారులే ఉండేవారు ఒకప్పుడు. అవును, మీరు విన్నది నిజమే. కాకినాడ జిల్లా కరప మండలం ఉన్న ఈ ఊరు వారికి ఒకప్పుడు 100 ఎకరాలు ఉండేవి. అంతేకాదు, ఒక ఊరిలో సాధారణంగా ఒకరు లేదా ఇద్దరు మాత్రమే జమీందారులు ఉండేవారంట. కానీ ఈ ఊరిలో చాలామంది ఉండడం వల్ల ఈ ఊరిని జమీందారుల ఊరు అని కూడా పిలిచేవారు. మీరు ఎప్పుడైనా ఆ ఊరు వెళ్తే అక్కడ పెద్ద పెద్ద భవనాలు ఉండి ఊరు కూడా చూడడానికి చాలా బాగుంటుంది. చరిత్రపరంగా చూసుకుంటే స్వతంత్ర పోరాట సమయంలో ప్రజలను ఏకధాటిగా తెచ్చే ప్రయత్నంలో గాంధీ గారు 1929లో కస్తూరిబాయి గాంధీ గారితో కలిసి ఈ గ్రామానికి విచ్చేశారు. అంతేకాదు, గాంధీ గారు ఈ ఊరిలో గాంధీ భవన్గా పిలుచుకునే మేళ్ళ సత్తయ్య గారికి చెందిన భవనంలో ఒక రాత్రి బస చేశాడు. గాంధీ గారు ఈ ఊరు వచ్చిన సందర్భంగా ఈ ఊరు వాళ్ళు స్వాతంత్రానికి సంబంధించి కొంత విరాళాలు ఇచ్చేవారంట. ఇది వేలంగికి సంబంధించి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీకు కూడా ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.